హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను శివాలయంలో నంది చెవులో మీ కోరికని ఇలా చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు. అది ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో చెప్తానండి. అలానే సోమవారం రోజున శివయ్య పూజ ఏ విధంగా చేయాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడి కంటే ముందుగా నంది దర్శనం చేసుకుంటాం. కొందరు నంది 2 కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని చూస్తే, మరికొందరు నంది చెవులో తమ అభిష్టాలని చెప్పుకుంటారు. పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలు చెప్పడం ద్వారా అవి నెరవేరుతాయని, పెద్ద కష్టాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. అయితే ఆ ఆచారం వెనక గల కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడు లయకారకుడు. శివుడు 3వ కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. అంతటి శక్తి పరమశివుడికి ఉంటుంది. కాబట్టి నేరుగా మనం శివుణ్ణి దర్శించుకోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. అలా చేయడం మంచిది కాదంట. అందుకనే ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల మధ్య నుండి మనం శివుణ్ణి చూడాలి. ఆ శివలింగానికి నమస్కారం చేసుకొని మన కోరికలు చెప్పుకోవాలి. అందుకనే శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నంది కొమ్ముల మధ్య నుండి దర్శనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మంచి కలుగుతుంది. అంతేకాని నేరుగా మనం పరమశివుణ్ణి దర్శనం చేసుకోకూడదు. శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు. ఆయన తపస్సుకు ఎలాంటి భంగం కలగకూడదు. అందుకనే నంది ద్వారా మన సందేశాలను శివునికి తెలియజేస్తాము. నంది శివునికి ఎదురుగానే ఉంటాడు. కాబట్టి నంది వద్ద మన కోరికలు తెలియజేస్తే నంది శివునికి దృష్టికి తీసుకువెళ్తాడని పండితులు అంటున్నారు. భక్తులు తమ సమస్యలతో శివుని వద్దకు వచ్చినప్పుడు నంది వారి కోరికలను, సమస్యలను విని నేరుగా శివునికి తెలియజేస్తాడనేది నమ్మకం. భక్తులు నంది చెవిలో చెప్పే ప్రతి విషయం తప్పక జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. అయితే నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా మన గోత్రం, పేరు, కోరిక చెప్పి ఆ తర్వాత ఒక పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. నంది దగ్గర దీపం వెలిగించి ధూపం సమర్పించి ఓం నమ శివాయ అని జపించడం ద్వారా నందీశ్వరుడు సంతోషిస్తాడు. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది. అలాగే పూజ గదిలో ఒక చిన్న నంది విగ్రహాన్ని పెట్టుకొని పూజించడం చాలా మంచిది. శ్రేయస్సు, అదృష్టం, విజయం, సంపద మరియు శక్తిని తీసుకురావడానికి నంది విగ్రహాన్ని ఇంట్లో మరియు కార్యాలయాల్లో పెట్టి పూజించవచ్చు. ఒకప్పుడు జలంధరుడనే రాక్షసుడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి భక్తులందరూ శివుని వద్దకు వెళ్తారు. అప్పుడు శివుడు తపస్సులో మునిగిపోయాడు. గణపతి కూడా శివునికి సందేశాన్ని తెలియజేయలేకపోతాడు. ఆ సమయంలో గణపతి కూడా నంది ద్వారానే శివునికి సందేశాన్ని అందించాడని పురాణాలు చెబుతున్నాయి. నంది ద్వారా శివునికి మన కోరికలు ఏవైనా చెప్పినట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు. మరోవైపు శివుడితో పాటు నందిని పూజించకపోతే శివుని పూజ అసంపూర్తిగా మిగిలిపోతుంది. దేవాలయంలో నంది తోక నిమిరితే నందికి ఎంతో ఆనందం కలుగుతుందంట. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానందభరితుడై పరమేశ్వరునికి నీ భక్తులు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు. నందీశ్వరుడు శివుని కోసం కఠోర తపస్సు చేస్తాడు. నంది తపస్సుకు ఆకర్షితుడైన శివుడు ప్రత్యక్షమై నందిని ఏ వరం కావాలని అడుగుతాడు. నీ పాదాల దగ్గర ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని నంది కోరుకున్నాడు. నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తదాస్తు అని అంటాడు. నిరంతరం శివుడితో పాటు ఉంటూ శివుని వాహనంగా ఉండే వరాన్ని నందీశ్వరుడు పొందుతాడు. వృషభ రూపంలో తన వాహనంగా ఉండమని అనుగ్రహించాడు. నాటి నుండి శివుడి ద్వారపాలకుడిగా, కైలాసానికి రక్షకుడిగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. క్షీరసాగర మదనంలో హలహలం జన్మించగా లోకాలను కాపాడేందుకు శివుడు దానిని తన కంఠంలో దాచుకున్నాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం బలికి కింద పడడంతో శివుడి చెంతనే ఉన్న నంది ఏమాత్రం సంకోచించకుండా దానిని తాగేశాడు. దేవతలే ఆ విషయానికి భయపడి పారిపోతుంటే నంది మాత్రం శివుని మీద నమ్మకంతో సంతోషంగా స్వీకరించాడు. అందుకే నందిని శివుడికి సేవకుడిగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా పూజలు అందుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒకసారి శివుడు పార్వతితో కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు నంది కూడా ధ్యానం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో నంది శివుని ముందు కూర్చొని తపస్సు చేస్తాడు. అందుకే నంది విగ్రహం ఎప్పుడూ శివుని ముందు ఉంటుంది. సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు చాలా ప్రత్యేకత ఉంది.
సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శివుణ్ణి పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని భక్తుల నమ్మకం. పరమశివుణ్ణి పూజించే భక్తుల జీవితంలో దేనికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. సోమవారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా శివునికి పూజ చేస్తే ఆ పరమశివుడు మీరు ఏది కోరితే అది ప్రసాదిస్తాడని నమ్మకం. కాబట్టి సోమవారం రోజున శివుణ్ణి ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సోమవారం రోజున బ్రహ్మముహూర్తం సమయానికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. బ్రహ్మముహూర్తం అంటే ఉదయం 3 గంటల నుండి 6 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. కాబట్టి సోమవారం రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి అనుకునేవారు ఉదయం 3 గంటల సమయం నుండి 6 గంటల సమయం మధ్యలో నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి. సోమవారం రోజున ముక్కోటి దేవతలు కూడా పరమశివుని ఆశీర్వాదం పొందడం కోసం బ్రహ్మముహూర్తంలో పూజలు చేస్తూ ఉంటారంట. కాబట్టి అంతటి శక్తివంతమైన అమృత గడియల్లో పూజ చేస్తే చాలా మంచిది. రోజు పూజ చేయలేని వారు ఒక్క సోమవారం పూజ చేసిన 1,00,00,000 రెట్ల పుణ్య ఫలాన్ని పొందొచ్చని శాస్త్రం వివరిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించడం మంచిది. ఎందుకంటే శివునికి తెలుపు ఆకుపచ్చ రంగులన్నా ఇష్టమంట. తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళను చల్లుకొని పూజ ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు స్త్రీలు పాపిడి మీద కుంకుమ బొట్టు ధరించి నుదుటిన విభూది ధరిస్తే చాలా మంచిది. సోమవారం రోజున ఎవరైతే విభూది ధరిస్తారో వారికి జన్మల దరిద్రం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. విభూది అందుబాటులో లేనివారు గంధం బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించవచ్చు. పూజ ప్రారంభించే ముందుగా శివపార్వతుల ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అలంకరించాలి. శివుడికి ఇష్టమైన మారేడు దళాలు బిల్వపత్రాలతో పూజ చేయాలి. శివుడికి ఇష్టమైన పూలతో సోమవారం పూజ చేస్తే శివుడు సంతోషించి మీకు కోరిన వరాలను అందిస్తాడు. శివునికి ఇష్టమైన పూలు ఏంటంటే గన్నేరు పూలు, జిల్లేడు పూలు మరియు శంకు పుష్పాలు. ఈ పూలల్లో ఒక్క పుష్పమైన సోమవారం రోజున శివునికి సమర్పిస్తే చాలా మంచిది. శివునికి పూలు సమర్పించిన తర్వాత దీపారాధన చేయడానికి దీపం సిద్ధం చేసుకోవాలి. శివ పూజలో శివునికి నైవేద్యం అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ పటికి బెల్లం అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే అది శివయ్యకి ప్రసాదంగా నివేదించవచ్చు. సోమవారం నాడు చేసే దీపారాధనలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే మంచిది. పురాణాల ప్రకారం అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి శ్రేష్టమైనదని గ్రంథాలు వివరిస్తున్నాయి. అలాగే ఆవు నెయ్యిని లక్ష్మీప్రదం అని నమ్ముతారు. కాబట్టి పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కూడా కలిపి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఇలా దీపం వెలిగించిన తర్వాత శివునికి నమస్కరించి 3 అగరవత్తులను వెలిగించాలి. శివ పూజలో 3 అగరవత్తులను వెలిగించడం విశేషంగా పరిగణిస్తారు. అగరవత్తులు వెలిగించాక శివునికి ధూపం వేయాలి. తర్వాత మీ పూజా గది ముందు కూర్చొని 11 సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో జపించాలి. ఇలా ఈ మంత్రాన్ని జపించిన తర్వాత చివరగా శివునికి హారతిచ్చి మీ మనసులో మీ కోరికలన్నీ శివునికి చెప్పి గంట మోగించండి. పూజలో మీరు గంటని మోగిస్తేనే మీ పూజ పూర్తయినట్లు అర్థం. పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనసులో శివపార్వతులను తలుచుకుంటూ 5 ప్రదక్షిణలు చేయండి. ప్రతి సోమవారం రోజున శివునికి ఇలా పూజ చేస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని శివ పురాణం చెబుతుంది. శివ పూజలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శివునికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చేయనిదే పూజ పూర్తి కాదని పండితులు అంటున్నారు. శివుడు సంతోషించాలంటే శివలింగం మీద చెంబుడు నీళ్లను పోసిన ఆ శివయ్య కరుణిస్తాడు. కాబట్టి సోమవారం చేసే శివ పూజలో బియ్యం పిండితో ఒక శివలింగ రూపాన్ని చేసుకొని ఆ లింగాన్ని శివునిగా భావించి నీటితో అభిషేకించండి. ఇలా చేస్తే మీ పూజకి శివుడు సంతోషించి కోరిన వరాలను అందజేస్తాడు. శివుడి ఆశీర్వాదం పొందడం కోసం పెద్దగా పూజలు చేయాల్సిన పని లేదు. సోమవారం రోజున ఎటువంటి కల్మషం లేకుండా భక్తి శ్రద్ధలతో మనసులో ధ్యానించినా సరిపోతుందని పండితులు చెప్తున్నారు. సోమవారం ఉదయం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకొని ఉపవాసం ఉంటే మంచిది. మళ్ళీ సాయంత్రం ప్రదోషకాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ చేయాలి. ఎవరైతే సోమవారం ఉపవాసం ఉంటారో వారికి కైలాస ప్రాప్తి వరిస్తుందని శివుని ఆశీర్వాదం లభిస్తుందని శివపురాణం చెబుతుంది. సోమవారం ఉపవాసం ఉండాలి అనుకునేవారు రోజంతా ఉపవాసం చేయాల్సిన పని లేదు. సోమవారం రోజున చేసే ఉపవాసం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉన్నా సరిపోతుంది. ఉపవాసం చేసేవారు పండ్లు మరియు మంచినీటిని తీసుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుణ్ణి ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం.
పరమశివుణ్ణి ఎవరైతే మంచి హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. మీరు శని దోషంతో బాధపడుతున్న, కాలసర్పదోషంతో ఉన్న వాటి నుండి బయటపడడానికి సోమవారం రోజున శివ ధ్యానం చేయాలి. ఓం నమ శివాయ అని తలుచుకున్నా సరే వెంటనే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. శంకు పుష్పాలు, తామర పుష్పాలతో శివుణ్ణి పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది. కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయిలతో వివాహం జరగాలంటే శివుణ్ణి మల్లెపూలతో పూజించాలి. శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు బిల్వ ఆకులతో శివుణ్ణి పూజిస్తే భక్తుల కోరికలన్నీ తీరుస్తాడని చాలామంది నమ్ముతారు. అలాగే సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. తెలుసుకున్నారు కదండి, సోమవారం రోజున శివయ్యకి పూజ ఏ విధంగా చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.